హాయ్ ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే నిమ్మకాయ పులిహోర ఏ విధంగా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగానైతే అన్నం వండి పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత 3 పెద్ద నిమ్మకాయలను తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా రసం అయితే పిండుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత అన్నంనంతా ఒక జబ్బలో వేసుకొని మొత్తం చల్లారబెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కొంచెం పోసుకొని అది వేడెక్కినాక ఆ ఆయిల్ అంతా కూడా ఈ అన్నంలో వేసి కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మనము ముందుగా పిండి పెట్టుకున్నటువంటి నిమ్మకాయ రసం అయితే ఇందులో వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక అందులోనైతే ఈ పల్లీలు అయితే బాగా వేసి గోలించుకొని ఆ పల్లీలన్నింటినీ కూడా మనం అన్నంలో వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ అదే నూనెలో మనము శనగపప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మినపపప్పు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఇవి కొంచెం గోలినాక అందులో ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, అదేవిధంగా కరివేపాకు, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత చివరగా ఇంగువ వేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఈ పోపునంతా తీసుకొచ్చి అన్నంలో కలిపేసుకోవడమే ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పులిహోర అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.